జానపదాన్ని వెలుగులోకి తీసుకొస్తామన్నారు ఎంపీ కవిత. కళాకారులకు ఉద్యోగం ఇవ్వటం తొలి అడుగు మాత్రమే అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ పాఠాలు తొలగించడం అన్యాయమన్నారామె. రవీంద్ర భారతిలో జరిగిన జానపద జాతర ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కళాకారులు వాడిపాడారు. జానపద కళాకారులకు కేంద్రం నుంచి పింఛను వచ్చేలా కృషి చేస్తామన్నారు కవిత. జానపదం అదేవిధంగా వరల్డ్ ఫోక్ డే, ప్రపంచ జానపద దినోత్సవం అంటే ఇదివరకు ఎప్పుడైనా కూడా ఒకటే ఒక రోజు చేసి చేతులు దులుపుకునేది సాంస్కృతిక శాఖ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. కానీ మామిడి హరికృష్ణ గారు ఎప్పటి నుంచి అయితే ఈ సాంస్కృతిక విభాగంలోకి వచ్చిండ్రో, నిజానికి ఇక్కడ ఈ జాగా ఉందని కూడా తెలియదు నాకైతే రవీంద్ర భారతిలో. కానీ తను వచ్చినప్పటి నుంచి, తను ఈ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది జానపద కళలు మన తెలంగాణలో ఉన్నాయి. మరి కళలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా చాలా ప్రయత్నాలు చేసినాం. మరి వాళ్ళకు పూట గడవాలంటే ఎట్లా అనేటటువంటి ఒక ఆలోచనతో మరి ఉండడం అన్నది మన ప్రభుత్వం యొక్క వైఖరిని, కేసీఆర్ గారి యొక్క ఆలోచన ధోరణిని, ప్రజల పట్ల, ప్రజా కళల పట్ల మన తెలంగాణకు ఉన్నటువంటి మక్కువను మరి చూపిస్తూ ఉన్నది. అటువంటిది ఇవాళ ప్రపంచ జానపద దినోత్సవం రోజు ఇంత వైభవంగా ప్రదర్శించుకుంటున్నామంటే కేవలం ఇది తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకు సాధ్యమవుతుంది.